హలో ఎవ్రీవన్. ఇది ప్రపంచానికి దోసగా పరిచయం. కానీ నాకు మాత్రం ఇది అట్టుగా పరిచయం. నా వరకు నాకు అట్టు ఎంత అద్భుతమైన వంటకం అంటే దానికోసం యుద్ధాలు చేయొచ్చు. మా ఇంట్లో అట్లు వేసినప్పుడు అయితే కొబ్బరి చట్నీ, లేకపోతే టమాటా చట్నీ చేస్తాం. అండ్ కొన్నిసార్లు 2 చట్నీలు ఉంటాయనుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్లుగా. మేము ఫస్ట్ ఏ చట్నీయా అన్నది డిసైడ్ అవుతాం. దాని తర్వాత అట్ల పిండి ఎప్పుడు రుబ్బాలా అని. ఎందుకంటే కొబ్బరి చట్నీ అనుకున్నామనుకోండి, అది కొంచెం తీయగా ఉంటుంది కదా! అప్పుడు అట్ల పిండి రాత్రే రుబ్బేస్తామనమాట. అప్పుడు అట్లకి కొంచెం పులుపు యాడ్ అవుతుంది. పుల్లగా ఉన్న అట్లలోకి కమ్మగా ఉన్న కొబ్బరి చట్నీ మంచి కాంబినేషన్. అదే టమాటా చట్నీ అనుకున్నామనుకోండి, టమాటా చట్నీ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి, అట్ల పిండిని పొద్దున రుబ్బుతామనమాట. అప్పుడు అట్లు కమ్మగా వస్తాయి. కమ్మగా ఉన్న అట్లలోకి పుల్లగా ఉన్న టమాటా చట్నీ సూపర్ కాంబినేషన్. మా ఇంట్లో ఎప్పుడూ మా అమ్మ చేసిన ఏదో ఒక కారప్పొడి ఉంటుందనమాట. అండ్ కారప్పొడి హెల్త్‌కి మంచిది కదా! సో, కొబ్బరి చట్నీ ఉన్నా, టమాటా చట్నీ ఉన్నా, ఇవి 2 ఉన్నా కూడా మేము కొంచెమన్నా కారప్పొడి వేసుకొని తింటామనమాట. మీ ఇంట్లో దీన్ని దోస అంటారా? అట్టు అంటారా? అండ్ మీకు కూడా నాలాగా అట్టు అంటే ఇష్టమా? ఎంత ఇష్టం? కామెంట్ చేసి చెప్పేయండి.